నేనైతే మళ్ళీ బ్రీఫ్గా చెప్తాను. అంటే ఒక్క 2 నిమిషాలు ఎంత క్లుప్తంగా చెప్తానో చూడండి. ఒక సేవకుణ్ణి తన ప్రజలను విడిపించడానికి మోషేను దేవుడు ఎన్నుకొని ఆ సీనాయి పర్వతం మీద 40 రోజులు ఉపవాసం ఉండి ఆత్మశక్తితో ప్రజల దగ్గరకు వచ్చి అరణ్య బానిసత్వంలో ఉన్న ప్రజలను విడిపించి యెరూషలేము వైపు నడిపించాడు. వారందరూ కూడా అనుదిన ఆహారాన్ని కావాలని మోషేను ఒత్తిడి చేసినప్పుడు నేనేమన్నా మీకు దేవుణ్ణా అని చెప్పి వ్యసనపడి దేవుని దగ్గర అడిగినప్పుడు, అయ్యా నేను పిలుచుకున్నాను నువ్వు కాదు అని చెప్పి దేవదూతల ఆహారం చేత పోషించుకున్నాడు. అట్టి ఆహారాన్ని వాళ్ళు తెలవక దాచుకున్నారు. తెల్లారది పురుగులైపోయింది. ఈరోజున సేవలోకి వచ్చిన మనం దేవుని సంఘం నుండి వచ్చిన వాటిని దాచుకుంటే అవి కూడబెట్టుకొని లాస్ట్కి ఏదో ఒక వ్యాధి చేత అవి బయటికి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి సేవలో దేవుడిచ్చిన వాటిని దేవుని పనుల కోసం వాడాలి తప్ప దేవుడిచ్చిన వాటిని మనం దాచుకుంటే అది మన పిల్లలకు మనకు శాపంగా మారింది అని చెప్తూ, పేతురు, యోహాను, యేసుక్రీస్తుల వారు ఆ పరలోక మహిమలో ఉండే అభిషేకాన్ని ఇవ్వాలని ఆ కొండ దగ్గరికి తీసుకెళ్ళి మీరు ప్రార్థించండి, ప్రార్థనలో ఉండని చెప్పి యేసుక్రీస్తుల వారు చెప్పి ప్రార్థనకు వెళ్ళి ఆ కొండ మీద దేవుని మహిమను పొందుతున్నప్పుడు ఒక ఉరుము లాంటి శబ్దం వచ్చింది అని వీళ్ళు కన్నుదిరి చూసి యేసయ్యను చూస్తున్నారు కానీ ప్రార్థన లేని స్థితిలో ఉన్నప్పుడు యేసయ్య ఏలియా మోషేలతో మాట్లాడడం కన్నులారా చూసి దిగొచ్చినప్పుడు నీకొకటి ఆయనకొకటి మేము పర్ణశాలలు కడతాం, ఇక్కడ నుండి వెళ్ళొద్దు అని చెప్పి యేసుక్రీస్తుల వారిని అన్న సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈ రోజున మన పరిచర్యలో శరీరానుసారంగా ఒకవేళ మనం కనుక కట్టుకుంటే మన పేరు కోసం మన ప్రఖ్యాతి కోసం ఒకవేళ చేస్తే మనం దేవుని సింహాసనం మీద లేకపోతే ఎత్తబడిన తర్వాత మనం లెక్క చెప్పాలి. దేవుడు ఇప్పుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఒక గ్రామానికి వెళ్ళమని చెప్తున్నాడు. నేను కూడా 2-3 వారాల నుండి అదే బాధపడుతున్నాను. ఏమనంటే నిజంగా నేను ఒకవేళ ప్రభు దగ్గరికి వెళ్తే ఎంతమందిని ప్రభు కోసం సంపాదించిన చెప్తానా అనే ఆలోచన నన్ను బాగా ఒత్తిడి చేస్తూ ఉంది. ఈరోజు మీరు నమ్మితే నమ్మండి, లేకుంటే లేదు. ఒకవేళ ఈ పాస్టర్ గారు చెప్పిన వాక్యము కొంచెం నీకు మనసు జెలసీగా ఒకవేళ అయిష్టంగా ఉంటే నువ్వు ఇంకా శరీరకరంగానే ఉన్నావు అంతే, ఇంకా వేరే ఏం లేదు, ఇక అంతే. నేనైతే నమ్ముతున్నాను. ఒక అవకాశం దేవుడు ఇచ్చిండు, ఒక సేవ చేయమని అవకాశం ఇచ్చిండు. అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేయ ఆత్మ కలిగిన వ్యక్తి మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు నన్ను వాక్యం చెప్పమంటే నేను ఉత్తుత్త సోది ముచ్చట్లని చెప్తా. మాస్టర్ గారు బయటి ఉదాహరణలు కానీ బయటి ఎగ్జాంపుల్స్ కానీ జోకులు కానీ బయట ముచ్చట్లే చెప్పకుండా ఒక్క దేవుని వాక్యం చెప్తుంటే చాలా మందికి మంట మండుతా ఉంది. కారణం ఏంటంటే వాళ్ళు ఇంకా అపవాది బంధకాలతో ఉన్నారు తప్ప ఆత్మానుసారంగా లేరు. నాకైతే ఇంకా వినాలని మా రెండో బాబు ఉన్నాడు, మా అమ్మగారు ఆ పాస్టర్ని ఎంత ప్రేమిస్తారంటే వాక్యం చెప్తానంటే మామయ్య వాక్యం అసలు రెండో బాబు మోజస్ బాగా బైబిల్ చదువుతాడు, బాగా ప్రార్థన చేస్తాడు. ఎలైజా కొంచెం తక్కువ. అలాంటి ఆయన పాస్టర్ గారు వచ్చిండంటే ఆ రోజు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అభిషేకం అసలు తట్టుకోలేకపోతున్నాడు. డాడీ నేను మామయ్య వాక్యంలో ఒక శక్తి ఉంది డాడీ, ఒక ఆత్మతో మండతాడు. ఇప్పుడు చాలా మందికి పాస్టర్ గారు చెప్తాంటే మంట జెలసి, అది శారీరకంగా ఉందని అర్థం చేసుకోండి దయచేసి ఓకేనా. రెండవది ఇంకా విషయాలన్నీ కూడా నేనంతా ఒక్క మాట కూడా నాకు డిలేట్ కాలే. అన్ని విషయాలు దేవుడు నాతోటే మాట్లాడతాడు. ఇక్కడికి వచ్చిన ఇన్ని నెలలు మీ అందరితో నేను ఉన్నాను. ఒక 7-9 నెలల నుండి మనందరం కలిసి సావాసంలో ఉన్నాం. మీరేంటిదో నాకు, నేనేంటిదో మీకు ఇప్పటికే అర్థమైపోయింది. కానీ యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో చివరి మాట అంటాడు, సదాకాలము నేను మీతో కూడా ఉంటాను. యేసయ్య మనతో ఎప్పటికి ఉంటాడట. మనం ఈరోజు ఇబ్బంది పడుతుంటే ఒకవేళ అనారోగ్యంతోనో ఏదన్నా ఆర్థిక ఇబ్బందులో, పిల్లల విషయంలో అనారోగ్యం, ఇంకేదన్నా సమస్య ఉన్నప్పుడు దేవుడు తోడున్న దేవుడు మనం భక్తిహీనులుగా ఉంటే పేతురు చూడాలి, వాళ్ళని దూరం చేస్తాడు. ఇయ్యకు, నువ్వు వాళ్ళకి ఇయ్యకు అంటాడట. ఎందుకు?
వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఈయనకు తెలుసు కాబట్టి. మనకందరికీ తెలుసు, దేవుడు తన ప్రజల విషయంలో రాజుల నడికట్లను విప్పినట్టుగా మనం చూస్తాం. రాజులతో నిద్రపోకుండా చేసినట్టుగా మనం చూస్తాం. రాజులను రాత్రంతా మెలకువగా చేసినట్టు అవన్నీ మనకు తెలుసు. ఎస్తేరు విషయంలో కానీ, దానియేలు విషయంలో కానీ, షడ్రక్ మేషక్ అబేద్నెగోల విషయంలో కానీ, మోషే విషయంలో కానీ, ఇశ్రాయేలు విషయంలో కానీ దేవుడు తలుసుకుంటే ఏదైనా చేయగలరు, మనకు తెలుసు. మరి మన విషయం కాడికి వచ్చేసరికి, నేను మా మందిరం చర్చి కట్టాలంటే నేను ఖాళీ ప్రార్థన చేసిన, ఎవరి దగ్గర పోయి అడగలేదు, ఎవరి దగ్గర పోయి అడగలేదు. ఇప్పటి వరకు నాకు సేవలో వచ్చిన ప్రతి రూపాయి ఇతరులకు ఇచ్చిందే తప్ప నేను తినలేదు. బట్ నా అవసరాలకు, నా పిల్లల కోసం తిన్న కావచ్చు, కానీ నేను సేవలో నేర్చుకుంది అదే. దేవుని సేవకు వచ్చింది పంచడం తప్ప దాచుకోవడం నాకు తెలియదు. నేను ప్రార్థన చేస్తున్నా, ఒకళ్ళు వచ్చిండ్రు వరంగల్ నుండి, ర్యాప్సన్ లలితక్క అని వాళ్ళిద్దరు ఒక్కడే కొడుకు, వాళ్ళకి పిల్లలు లేక పుట్టిండట. ఒక మంది అయిపోయింది, నేను ముగిస్తాను. వాళ్ళు వచ్చిండ్రు, మాది గింతంత ఇక్కడ గోడ రేకులు, అక్కడ ఒక గుడిసె పెంకుటిల్లు. వాళ్ళు వచ్చి అయిపోయింది, ఇక్కడికి వచ్చి వాళ్ళు చూడడానికి వచ్చిండ్రు. ఇక్కడికి వచ్చి పిల్లలతో మాట్లాడుతుంటే భయంకరమైన మేఘం, వర్షం. వాళ్ళు ఆ మబ్బులకు, ఆ మేఘాలకు, ఆ ఉరుములకు ఇదే 3 గంటలప్పుడు భయపడి ఉరికి కారులో కూర్చుని రాళ్ళు ఏమని అయిద్దని వెళ్ళిపోయారు. పోతప్పుడు ఆ తీసుకొచ్చిన మనోహర్ సార్ చెప్తున్నాడు, వాళ్ళకు పిల్లలు లేకుంటే చాలా సంవత్సరాల తర్వాత దేవుడు కుమారుడిని ఇచ్చిండు, మీరు ప్రార్థన చేయండి, వాళ్ళు మీ దగ్గర రావాలని ఇష్టపడి వచ్చిండ్రు అన్నాడు. పోయిండ్రు. మళ్ళీ నెల తర్వాత మళ్ళా వచ్చిండ్రు. వచ్చినప్పుడు మళ్ళా చెప్పకుండా వచ్చిండ్రు. వాళ్ళు సండేనే చెప్పకుండా మళ్ళీ 3 గంటలకు వచ్చిండ్రు. వరంగల్ నుండి బయలుదేరినప్పుడు ఇక్కడక్కడ అంతటా అసలు మేఘం పొడిగుంది. 3 అవుతుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చిండ్రు రాలేదో మళ్ళీ వాన స్టార్ట్ అయింది. వాళ్ళు అంటారు, ఏంది ఇక్కడ మీరు ఆయన ఇళ్ళనే ఉన్నారా అంటారు. ఆ ఇళ్ళనే ఉన్నాం, ఈ పిల్లలందరికీ ఇక్కడనే ఉండరు. వామ్మో ఏంటి మనోహర్ అన్న, మనం ఇక్కడికి వస్తే ఇట్లా అవుతుంది ఏంది, భయంకరమైన ఉరువులు మళ్ళా మేఘాలు. ఇక వాళ్ళు అన్నారు, మేము తట్టుకోలేమని ఆ పిల్లల వాళ్ళ కొడుకుని పట్టుకొని దబాదబోయి పోయి మళ్ళా కాళ్ళ కూర్చున్నారు, వెళ్ళిపోయారు. మళ్ళా వాళ్ళు అక్కడికి పోయినాక చెప్తాను, అన్న ఆ పిల్లలు చూస్తే, ఆ పాస్టర్ని చూస్తే దేవుడు మాకు వాళ్ళకి మందిరం కట్టియాలని నాకు ఆలోచన పుట్టించింది అన్న. మీరు లేట్ చేయొద్దన్నా, మీరు తొందరగా వెళ్ళి ఉత్తదే బేస్మెంట్, ఇదంతా బేస్మెంట్ కలిపి కట్టి 10 ఏళ్ళు మేము ఒక తీగరాజు పిల్లకాడ ఒక ఆర్సీఎం పాస్టర్ ఉన్నాడు, ఆయన దగ్గర పోయి అయ్యా ఇట్లున్నది అంటే, రత్నం అది పెద్ద చర్చి, దాన్ని ఎవరి వల్ల కాదు కట్టడం అన్నాడు ఆయన. ఆశీర్వాదం అన్న ఒకసారి వచ్చిండు, రత్నం ఇంత పెద్ద చర్చి కట్టాలంటే ఎవరి వల్ల అవుతుంది భయ్, మా వల్ల కాదన్నాడు ఆయన. ఆ సార్ను పంపించి బేస్మెంట్ను పగలగొట్టించి 8 ఫీట్ల లోతు గుంతలు తీపిచ్చి పిల్లర్లు వేయించి వితిన్ 3 నెలల్లో చర్చి కట్టించానండి. దేవుడికి స్తోత్రం. మేము నేర్చుకుంది ఒకటే, ఆ పిల్లల్ని పట్టుకొని ఇక్కడ ఏడవడం తప్ప నాకు ఇంకొక ఆలోచన నాకు లేదు. ఎవరి దగ్గర పోయి అడగలి, ప్రామిస్ చెప్తున్నా. ఖమ్మంలో ఒక అసరే గారు, నేను దగ్గర పోతే 8 ఏళ్ళు 9 ఏళ్ళు పోయినప్పుడల్లా అందరికి 700, 800, 2001లో 2006 నుండి 6 వరకు 800, 1000 రూపాయలు, 500 ఇచ్చేది. నాకు మాత్రం అందరికీ 4 గంటల వరకే మీటింగ్ అయిపోతుంది. మేము మాత్రం 8 గంటల వరకు ఆ దర్వాజా కాడ నిలబడి, అయ్యా అయ్యా, మా బాధ ఏంటంటే వాళ్ళు ఏదైనా తలుసుకుంటే ఫారినర్స్ అక్కడికి వస్తారు, కట్టిస్తారేమో అని ఆశ. మా కోసం కాదు, ఇక్కడ పిల్లల కోసం. రాత్రి 8:30కు పిలిచి గుడ్డోళ్లకు కుంటోళ్లకు 300 ఇచ్చేది. గుడ్డోళ్ళు ఆయలు వస్తే 300 ఇచ్చేది. నన్ను పిలిచి ఒక్క 150 రూపాయలు రాసిచ్చేది. ఆ 150 రూపాయలు మాకు 20 రోజులు వచ్చేది. అది అట్లా 8 ఏళ్ళు 7 ఏళ్ళు తీసుకున్నాను నేను. కానీ వాళ్ళ కోసం ప్రతిరోజు ప్రార్థన చేసి నేను ఆ 150 రూపాయలు నాకు ఎంతో ఆదరించేటి. ఆ డబ్బులు నాకెంతో యూజ్ అయ్యేది. ఆ 150 రూపాయల కోసం ఒక్కోసారి నేను పోకుంటే ఎక్కడికైనా మీటింగ్ పోతే మా అమ్మగారు, నా కొడుకులు 2 చిన్న పిల్లలు, మోజోసు 6 ఏళ్ళు, కిట్టు 3 ఏళ్ళోడు, అలాంటి పిల్లల్ని తీసుకొని పొద్దున ప్యాసింజర్ తోడు పోయి అక్కడ మాకు 150 రూపాయలు అందరికి ఇచ్చినప్పుడు ఇయ్యరు. అందరు ఇల్లుక ఆ దర్వాజా కాడ నీలుగుల పడితే
లోపల చూసి రండి అని పిలిచి రూ. 150 ఇస్తే, ఆ రూ. 150 తీసుకొని రావాలంటే రాత్రి లింక్ ఉండేది 11 గంటలకు. ఇంటికొచ్చేసరికి 1:00, 12:30. ఒకసారి మా అమ్మగారు పోయి అక్కడికి పోయి వస్తూ ఉంటే బస్సుకు పిల్లలు చిన్నలు నిద్రపోతారని బస్సుకు వస్తే మానకోటకు వచ్చేసరికి 10:30 టైం అయితే ఇక 6 అయితే కేసంద్రం ఏమి ఉండకపోయేది అంతే. ఆ పిల్లలను నా కొడుకున్న 2 కొడుకులను పట్టుకొని మా సొంత మేనబావ మా ప్రభుపాల బావ ఆయన కూడా అక్కడికి వచ్చి దిగి ఇంటికి వెళ్ళిపోయిండు. అన్నే మా మేనత్తిల్లు. కానీ ఆయన తీసుకుపోలేదు. బస్ స్టాండ్లో దిగితే పాపం ఇజ్రాయెల్ పాస్టర్ అమ్మగారు రండి అని ఆ బస్ స్టాండ్ దగ్గర తీసుకుపోతే వాళ్ళు ఫ్యాన్ ఉన్న రూమ్లో పడుకుంటే ఒకటే ఫ్యాన్ చిన్న రూములు వాళ్ళవి. ఒక ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ లేని రూములో ఉండి ఆ పిల్లల్ని ఆడబెట్టుకొని రాత్రంతా నిద్రపో మా కష్టాన్ని దేవుడు చూసిండు. ఈరోజు మేము నటిస్తలేము, జీవిస్తున్నాం. మా కష్టాన్ని దేవుడు చూసిండు, రహస్యంగా మమ్మల్ని చూసిండు. మాకు కావలసినవన్నీ దేవుడే ఇచ్చిండు. ఇప్పుడు తీర్మానం ఏంటో తెలుసా? నీ చిత్తం అమ్మవంటే వరుసబెట్టి అమ్మి నీ సేవ చేస్తా. ఈరోజు దేవుడే నాతో మాట్లాడతాడు. నేను అదే మనసుతోటి ఇక్కడికి వచ్చిన. నిజంగా చెప్తున్నాను. ఈరోజు ఉదయం మనం ఎట్లాంటి సిద్ధపడుతూ వచ్చినాం, మనం ఏం చేసినామో ఆయనకు తెలుసు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు ఆయనకు పనికొస్తావు అని అంటే అన్ని నీ పక్షాన్ని చేస్తాడు. నువ్వు పనికి రావంటే నీకు దేవుడు. నాకు కూడా అంతే. నువ్వు పనికొస్తా ఇప్పుడు ఇవ్వండి. ఇప్పుడు ఇన్ని వచ్చిన తర్వాత నేను సేవకుల మీటింగ్లు ఎన్నో పెట్టిన. పాస్టర్ గారికి కూడా తెలుసు. అంటే పాస్టర్ గారితో పరిచయమైన కానించి ఎక్కడ సేవకులు పుడతానంటే అడిగి పోయి వాళ్ళకు ఛార్జీలు, వాళ్ళకు భోజనాలు, నాకు కలిగింది ఏదైనా ఉంటే వాళ్ళకి ఇవ్వడం అని తెలుసుకున్నా. కానీ ఎక్కడ పట్టుకొని రావడం అది నేర్చుకోలేదు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నంటే, ఈరోజు నాతో మాట్లాడిన దేవుడు మీతోడు కూడా మాట్లాడండి. ఒక అవకాశం మనకు దేవుడు ఇస్తాడు. పదే మనతో ఎందుకు మాట్లాడతాడంటే, నువ్వేది విత్తుతావో అదే కోస్తాం. అది మర్చిపోవద్దు. మనం ఈరోజు మనం ఏం విత్తుతున్నామో అదే పంట కోస్తాం. అయ్యగారు మాట్లాడుతూ ఫ్లోలో చాలా మాటలు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి దేవుని పేరు చెప్పుకొని చాలామంది ఏం చేస్తారు తెలుసా? దాచుకుంటారు. దేవుని పేరు చెప్పుకొని దాచుకుంటారు. దేవుడు దాన్ని బట్టి మనకు పనిష్మెంట్ ఇస్తాడు. మనం అనుకుంటాం ఒకడు అవ్వాదములు పండిన వెంటనే సావలేదు కదా, వాళ్ళు ఎప్పుడూ బైబిల్లో ఉంది. ఆత్మీయంగా చచ్చిపోయిన అంతే. ఏంటంటే బతుకుతాను కానీ ఆత్మ ఉండదు. ఇక పుట్టమన్నా పుట్టదు అది. ఒక పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారు చెప్తుండు, నేను నమ్మిన అయ్యా వాళ్ళను, నేను నమ్మిన వాళ్ళు అసలు దేవునికి ఇంత నమ్మకమైన వాళ్ళు అనుకున్నా, కానీ వాళ్ళు కొద్ది దాంట్లో వాళ్ళు ఎలాంటి వాళ్ళు గుర్తవుతుండ్రు. చాలామంది చూడండి, మన బలహీనత అది, మన దరిద్రం అది. దేవుడు సదాకాలం మనతో ఉంటాడట. మనకున్న పరిస్థితి ఆయనకు తెలియదా? నా పరిస్థితి ఆయనకు తెలియదా? నేను 4 నెలల క్రితం 5 నెలల క్రితం హైదరాబాద్ చర్చిలో బాగా ఏడ్చిన. మామూలు ఏడవలే. ఒక చిన్న పిల్లగాని లెక్క ఎక్కిళ్ళు పడే ఏడ్చిన. మాట్లాడుతుంటే మాట రాకుండా ఏడ్చిన. ప్రార్థన అయిపోయింది, దేవుడు జవాబిచ్చి నాకు. దేవుడికి స్తోత్రం. నాకు ఆ మనసు ఇచ్చిండు దేవుడు. చిన్న పిల్లగానే మనసు, ఎవ్వలేమన్నా క్షమించే మనసు ఇచ్చిండు. మనసులో పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే ఉన్నదే బాగా ఎక్కువైంది. ఇక వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అవన్నీ ఎందుకు, ఏమంటే మర్చిపోవడం దేవుడు మంచిది. నేను నమ్ముతున్నాను పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా దైవజనుడు ఇంకా అనేక ప్రాంతాల్లో వాడుకోవాలని మనస్ఫూర్తిగా నేను అతని కోసం ప్రార్థిస్తున్నాను. ఇంకా దేవుడు ఒక బలమైన సాధనంగా దాసుని వాడుకోవాలి. అందరము చివరి ప్రార్థన చేసుకుందాం. అరుణ